ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అండ్ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి కోఆర్డినేషన్తో హోటల్లో పనిచేసే హోటల్స్ సిటీలో చాలా వేల కొలది వచ్చేసినాయి కదండి. హోటల్స్ పూర్వమే చాలా పెరిగిపోయినాయి. 5 సంవత్సరాల్లో వేల మీద ఉన్నాయి. మినిమం 50,000 ఉన్నాయి రెస్టారెంట్స్. పక్కా రెస్టారెంట్స్ అండ్ ఈటరీస్ 50,000 వరకు ఉన్నాయి. ప్రతి హోటల్లోని ముందుగా టార్గెట్ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ తీసుకుని ఒకరు కానీ ఇద్దరు కానీ, అంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20-25 మంది హోటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అందులో కిచెన్లో పనిచేసే వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకుని వాళ్ళకి కొనేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వండేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డిస్పోజ్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సర్వింగ్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ కలగజేయడానికి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని ఉంది. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అని. అది 2 సంవత్సరాలు పనిచేస్తుంది ఈ ట్రైనింగ్ అయిన తర్వాత. ఈ ట్రైనింగ్ని అన్ని హోటల్స్లో కవర్ చేయాలనే ఉద్దేశంతో ముందు చెప్పిన 3 ఆర్గనైజేషన్స్తో మేము ప్లాన్ చేసాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా వితౌట్ కోఆర్డినేషన్ ఆఫ్ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు లేకుండా మేమే చేసాం. కానీ వీరు చాలా యాక్టివ్గా పాల్గొని పార్టిసిపెంట్స్ని ఎక్కువగా తీసుకొచ్చి వాళ్ళ మెంబర్స్ని అందరినీ ట్రైనప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఒక 6 నెలలు కంటిన్యూగా వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి వన్స్ కానీ చేపించి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజారోగ్యానికి ఏ విధమైన భంగం కలగకుండా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఈ సిటీలో ఇవ్వాలని జిహెచ్ఎంసి, ఎఫ్ఎస్ఎస్ఏ, మన నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఎయిమ్. అది విషయం.